రైట్. సుహాసిని గారు చెప్పండి, మీ పార్టీ వాళ్ళకి కాస్త అంటే మీకంటే పెద్ద పోయేది లేదు వచ్చేది లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మీరు పోటీ చేసింది 10 సీట్లు కాబట్టి అసెంబ్లీకి. మీ కానీ ఇప్పుడేంటి గజిబిజి ఉందని పాపం తెలుగుదేశం పత్రిక వారు చాలా బాధపడుతున్నారు. గజిబిజి అని జర్నలిస్టులు అట్లా రాయకూడదు ఇట్లా రాయకూడదని ఆయన సందేశాలు ఇస్తున్నాడు సడన్గా. మీకేమన్నా గజిబిజి ఉందా? శ్రీనివాస్ గారు నమస్కారం. విజయబాబు గారికి, రవిచంద్రారెడ్డి గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం, శుభోదయం. సార్, ఆయన రాసిన పేపర్ గజిబిజి రాతలు కొందరు 1,00,000 మంది చూస్తే, మీరు ఈ రోజు మన విశ్లేషణ మీరు ఈ విధంగా చదవడం వల్ల ఇంకా 10ఇంతలకి ఈ న్యూస్ వెళ్తోంది మీ ద్వారా. అది ఎవరు గజిబిజి అని రాసి పంపించాడనుకుంటున్నారా? గజిబిజి అని రాసి పంపించాడని మీరు బాధపడుతున్నారా అంట? ఇలా అని కాదు. గజిబిజి అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏంటి ప్రజలలో చాలా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, యువత ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అసలు ఇక్కడ రాష్ట్ర పట్టణాల్లో మొత్తం అంతా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు ఏంటి అసలు ప్రతిది ఇంత అత్యుత్సాహంగా మేము 150, వై నాట్ 165, వై నాట్ 175 ఇంత ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటే దూసుకుంటూ ఇప్పుడు ప్రజలు యొక్క అభిప్రాయం. కరెక్ట్ మేడం, బాగా చెప్పారు సుహాసిని గారు, చాలా చక్కగా చెప్పారు. మీకున్న క్లారిటీ మరి ఆయనకు ఉన్నట్లేదు. ఆయన కూడా రాశాడు ఎలక్షన్ ముందు ఇంకేముంది, జగన్ పని అయిపోయింది, వైసీపీ రాదు, తెలుగుదేశం వచ్చేస్తనే సంగతి అంతా తెలుస్తుంది, ఆ సర్వే వాడు చెప్పాడు, ఈ సర్వే వాడు చెప్పాడని రాసింది ఆయనే కదా. ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ అయిన 10 రోజుల తర్వాత గజిబిజి అంటే చంద్రబాబులో గజిబి ఉన్నట్లే కదా జనం అనుకునేది. ఆ గజిబిజి అన్న పదం అది చాలా స్పష్టతగా ఉందా లేదా? మీకు గజిబిజి లేదేమో, ఎందుకంటే మీకు అక్కడ పెద్ద స్టేకులు లేవు కాబట్టి. బట్ వాళ్ళు కంగారు పడుతున్న సంగతి మీకు అర్థం కావట్లా. స్టేక్ ఎందుకు ఉండదండి? ఎన్డీఏ కూటమి అయిన తర్వాత అది బలమైన కూటమిగా అందరూ ఇప్పుడు ఈసారి మీరు చూస్తారు కొమ్మినేని గారు, మనం ఏదో ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వంది మగదులు మీరే గెలుస్తున్నారు అని చెప్పంగానే భజన్ బ్యాచ్ ఆహా ఓహో అనుకుంటూ ఉండడం, ఇప్పుడు రిజల్ట్ వచ్చేదాకా కొంత సంయమనం పాటించాలి. నాకు మీ మీద ఏమి వ్యతిరేక భావం ఇంకోటి కాదు, కానీ వాస్తవం ఏంటంటే పేరుకు భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో 6 ఎంపీ సీట్లు 5 కోవర్టులు అంటారు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళనే పెట్టుకున్నారు కాబట్టి అది మీకు పెద్ద స్టేకే ఉందనేది. 10 సీట్లలో ఇప్పుడు సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళందరూ కూడా పోటీ చేశారు కదా, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి. ఇవి బీజేపీ ఎట్లా అవుతుంది, తెలుగుదేశం బీ టీం వద్దు కానీ, అందుకని అన్నాను అనమాట. అట్లా అంటే ఒకటి మార్పులు, పార్టీ మార్పులు అన్నది ఏ పార్టీలలో చెప్పండి. కాదంట్లా పార్టీ ఫిరాయింపులు ఉండవని నేను అంటలా, కానీ పార్టీ ఫిరాయించిన తర్వాత పార్టీ కోసం పనిచేయాలి. కానీ వాళ్ళంతా మీ పార్టీ కోసం పనిచేశారా? పోడా, వాళ్ళంతా తెలుగుదేశం కోసం, చంద్రబాబు గారి కోసం పనిచేస్తే, ఇంక్లూడింగ్ యువర్ పార్టీ ప్రెసిడెంట్. లేదండి, అది తప్పు. అది అటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం అంటే వేరే పార్టీ నుంచి వచ్చినా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి మామూలు కార్యకర్తగా మాలో ఒకటిగా కూర్చుని పనిచేశారు బృందేశ్వరి గారు. మాకే తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఏ పదవి లేకుండా కూడా 10 సంవత్సరాలండి, మళ్ళీ 0 నుంచి స్క్రాచ్ నుంచి మొదలెట్టి అంత ఎదగడం అన్నది అది మామూలు విషయం కాదు. చాలా కష్టపడాలి, కష్టపడ్డారు. అందుకని ఇప్పుడు ఏదో మనం అనేయడం అన్నది సులువుగా అనేయచ్చు. బట్ ఏదైనా సరే ఇక్కడ మనకి ఒకటి ఇంత ఇది ఉన్నా, ఇంత వ్యతిరేకత ఉన్నా, ఇంత టఫ్ గా ఉన్నా సరే ఏంటి అసలు మనకి జూన్ 4 వరకు కూడా ఆగకుండా మేమేంటి ఓటికుండా మోతెక్కువ అని ఊరికి మేమే గెలుస్తున్నాం. ఇప్పుడు మేము ఎందుకు గుంభనంగా ఉన్నాము? ప్రజలు కూడా అలాగే ఓటు వేశారు. చాలా అంటే మరి మోడీ గారు తప్పు చేస్తున్నట్లా? కాదు మోడీ గారు కాదండి, సుహాసిని గారు, మోడీ గారు ఏంటి తప్పు చేస్తున్నారు? అట్లా మాట్లాడకూడదా? ఆయన మొదటి దశ నుంచి అన్ని సీట్లు వస్తున్నాయి, ఇన్ని సీట్లు వస్తున్నాయి, ఇప్పుడు కూడా మేము 300 క్రాస్ అయిపోయాం, ఇక 400కి వెళ్ళిపోతున్నాం అని ఎందుకు చెబుతున్నట్టు చెప్పకూడదు కదా మీరు చెప్పే థీరీ ప్రకారం? ఏమండి, 1-2 సార్లు అక్కడక్కడ ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పడం వేరు. దేనికైనా సమయం సందర్భం ఉంది కదా. ఏదైనా ప్రతి నిమిషము ఇప్పుడు ఇన్ని సోషల్ మీడియాస్ లో ఎవరు మాట్లాడినా అసలు ఇంకా మేమే అన్నట్టుగా ఒక ప్రపంచంలాగా మేము ఎందుకంటున్నామంటే కొంచెం ఆగాలి. జూన్ 4 తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా, మీరు ఇబ్బంది పడకూడదని మా ఆశ, అంతకన్నా ఏం లేదు. మేము మా కాన్ఫిడెన్స్ మాకుంది.
చక్కగా డీసెంట్ రిజల్ట్ మీకుంది, అదే వస్తుంది. నాకు అర్థం కావట్లా. మాకు కాదు కాదు కాదు, అదే నాకు అర్థం కావట్లా. చంద్రబాబు గారి ప్రతినిధి అయినటువంటి రాధాకృష్ణకి గజిబిజిగా ఉందంట. అది మీరు ఒకసారి ఫోన్ చేసి కొంప ముంచావా అని చెప్పండి మీరన్నా. రైట్. గజిబిజి అంటే మీరు ఈ విధంగా పెద్ద పెద్ద లెక్కలు వేసుకుంటున్నారు, కానీ అది కాదు, అదే గజిబిజి అన్న ఉద్దేశంలో మీరు భాష డెఫినెట్లీ అలా అయి ఉంటుంది. రైట్. ఓకే.